హాయ్, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్, విజయవాడ. హార్ట్ బర్న్ అంటే చిన్న సమస్య అనుకుంటున్నారా? ఇది పెద్ద ముప్పు కూడా కావాలి. హార్ట్ బర్న్ అంటే ఛాతిలో మంట. ఇది GERD లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. GERD అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే మన పొట్టలో ఉన్న ఆహార పదార్థాలు గానీ, యాసిడ్ గానీ అన్నవాహికలోకి వచ్చే ఈ ప్రక్రియ వల్ల ఏర్పడే సమస్యని GERD అంటాం. ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటామంటే అధికంగా బరువు ఉన్న వారిలో, స్మోకింగ్ ఎక్కువ చేసే వారిలో, బాగా ఆయిలీ ఫుడ్స్ అండ్ స్పైసీ ఫుడ్స్ తినేవారిలో, అదేవిధంగా లేట్ నైట్ ఫుడ్స్ తీసుకునే వారిలో ఈ GERD యొక్క సమస్య అధికంగా ఉంటుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఛాతిలో మంట, తిన్నది పైకి రావటం, పుల్లటి తేపుల్లాగా ఉండటము, గొంతు ప్రతిసారి తడుముకోవాలనిపించటము, తరచూ దగ్గు రావటము, గొంతు బొంగురు పోవటం కూడా ఈ సమస్య యొక్క లక్షణాలు. ఈ సమస్య ఉన్న వారిలో కొన్ని కాంప్లికేషన్స్ కూడా దారితీయొచ్చు. అవి ఎలాగంటే అన్నవాహిక యొక్క పూత రావటము, అన్నవాహికలో పుండ్లు ఏర్పడటము, వాటి నుంచి రక్తస్రావం జరగటము, అదేవిధంగా ఈ సమస్య ఎక్కువగా ఉన్న వారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉండటము ఈ సమస్య యొక్క కాంప్లికేషన్స్. ఈ సమస్యని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే తేలికపాటి ఆహారం తీసుకోవటము, బరువు తగ్గటము, స్మోకింగ్, ఆల్కహాల్ని అవాయిడ్ చేయటము, రాత్రిపూట త్వరగా భోజనం చేయటము అండ్ కొద్దిగా ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవటం వల్ల మనము ఈ లక్షణాలని తగ్గించుకోవచ్చు. ఈ సమస్య వల్ల కనుక ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడటం అంటే కనుక వెంటనే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ని సంప్రదించి మందులు వాడుకుంటే మనం ఈ GERD సమస్య నుంచి సురక్షితంగా ఉండొచ్చు.